రమ్య ఏంటి నైట్ అంతా ఒకటే బుల్లెట్ సౌండ్? అది బుల్లెట్ సౌండ్ కాదండి, మా నాన్న పిత్తల సౌండ్. రమ్య నేను బయటకు వెళ్తున్నా. కూర ఏం చేయమంటావు మరి? ఏదో ఒకటి చేయి. రమ్య ఏం కూర చేసినవి? మీరే కదా ఏదో ఒకటి చేయమన్నారు, అందుకే స్విగ్గీలో ఆర్డర్ చేశాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. శ్యామ్, ఈ రోజు ఎలాగైనా నాకు నక్లీస్ కొని ఇవ్వాల్సిందే. చూసావా? నాకు అదంతా తెలియదు, కిడ్నీ అమ్మాయి సరే కొనిస్తావా నీయవా? సరే పద. A few moments later. అమ్మా, ఏంటండి ఇక్కడ నొప్పిగా ఉంది? నువ్వే కదా కిడ్నాప్ అయినా సరే నక్లీస్ కొనిమన్నా, అందుకే నీ కిడ్నాప్ నీకే నక్లీస్ కొనిస్తా. శ్యామ్, కూర ఇద్దామంటే ఆయిల్ లేదు, వెళ్ళి తీసుకురా. నీ ముఖం మీద ఉంది ఆ గిద్దలంతా ఆయన ఏం చెయ్యి. శ్యామ్, కూర ఎలా ఉంది? నీ ముఖంలో ఉంది. బాగుందన్నా బాగాలేదన్నా? ఈ గురించి నీకే తెలియాలి. శ్యామ్, నిన్న పక్కింటి అక్క వల్ల ఆయన దయ్యాన్ని చూసి భయపడ్డాడట, నువ్వు ఎప్పుడైనా చూసినావా? పెళ్ళైన కానీ నేను చూసి చూసి అలవాటు అయిపోయింది, కొత్తగా భయపడేది ఏముంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏవండి, పక్కింటి వాళ్ళ కుక్క ఎప్పుడు అరుస్తూనే ఉంటది, వాళ్ళు ఎలా భరుస్తున్నారో ఏమో. ఇంట్లో నువ్వు అరుస్తున్నావు, నేను బయట అరే నీ అబ్బా పాలు వేడి అవుతావా? రామచిలుక పిలిచెను వచ్చేసా